ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. బహుశా పాపపు శక్తి, భయపు శక్తి అని, పూర్తి నేరాభావం, శిక్షావిధి పాపానికి సంబంధించి ఉన్నాయని మీకు తెలిస్తే ప్రార్థించి దేవుణ్ణి శ్రేష్టమైనది చేయడానికి సహాయం చేయమని. తప్పులు చేసినప్పుడు నేరాభావం కలిగితే కలుగుతుంది. పరిశుద్ధాత్మ చేత వెంటనే దేవునితో ఏకీభవించి పశ్చాత్తాపడండి. దేవునితో వాదించడంలో అర్థం లేదు, దానివల్ల ఎలాంటి లాభం ఉండదు. ఆయన నీతిమంతుడు, చివరికి ఆయన మార్గమే నెగ్గుతుంది. దేవుడు మీరు తప్పు అనంటే మీరు తప్పే, సాకు చెప్పక్కర్లేదు, ఎవరినైనా నిందించక్కర్లేదు, మీరు తప్పు అంతే. ఆయన మీరు చేయాలనుకునేది ఇలా అంటే, నువ్వే రైట్ దేవా, నేను తప్పు, నన్ను క్షమించు. నువ్వు నన్ను క్షమించడమే కాదు, కానీ అలా చేసేలా సహాయం చెయ్యి. మళ్ళీ అలా చేయకుండా ఆ తర్వాత వెంటనే మీకు సహాయకరంగానే కాదు, కానీ దేవునికి చేసినట్లుగా దానికి దూరంగా వెళ్ళి తర్వాత మీ పని చూసుకోండి. దేవుడు మీకై ఉంచిన దాన్ని మీతో ఈడ్చుకుని వెళ్ళకండి. మరో తప్పు చేసి దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లకుండా మరో తప్పు చేయడం, దాన్ని ఈడ్చుకుని వెళ్ళడం. కొంతమంది ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. గత 30 ఏళ్ళ నుండి 20, 15, 10 ఏళ్ల క్రితం వాటిని గురించి, లేదా ఒక వారం క్రితం, నిన్న, ఈ ఉదయం చేసిన వాటికి. ధార్మిక ప్రజలకు అది ఇష్టం ఉండదు నేను ఇలా బోధించడం, ఎందుకంటే ఏదో వింతైంది, దాదాపు జబ్బు లాంటిది ఉంటుంది. ఆ ధార్మిక ఆత్మను గురించి ప్రజలపైకి వచ్చి వాళ్ళు ఎంత హీనంగా ఫీల్ అవ్వగలిగితే అంత దైవికంగా ఉంటారని. నేను మాత్రం అన్ని ధార్మిక దయ్యాలకు కోపం తెప్పిస్తాను ఇలా అని. ఈరోజు మీ ముందు నిల్చుని ఉన్నాను. నాకు దేని గురించి ఒక్క ఔన్స్ గిల్ట్ కూడా లేదు. దేని గురించి ఉంచుకోను కూడా. మీరు అనవచ్చు, ఏ తప్పు చేయరా? చేస్తాను అంటే స్వార్థంగా ఒక్క ఆలోచన చేసినా తప్పే. ఎవరి గురించి అయినా తీర్పు తీర్చే ఆలోచన చేసినా తప్పే. ఖచ్చితంగా తప్పులు చేస్తాం. బైబిల్ చెప్తుంది, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. దేవునికి స్తుతులు యాంప్లిఫైడ్ బైబిల్కే, ఎందుకంటే అది నన్ను గందరగోళం చేసింది. మత్తయి 5:48 చూద్దాం. ఒక నిమిషం తిరిగి రోమాకు ఒక్క నిమిషంలో వద్దాం. ఇది నన్ను చీల్చివేసింది. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును అలానే ఉండేదారు. నేను రోజు లేచి అలా ఉండడానికి ట్రై చేసేదాన్ని. ఎంతగా ట్రై చేస్తే అంతహీనంగా ప్రవర్తించేదాన్ని. మత్తయి 5:48 కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. ఇదిగో ఇక్కడే యాంప్లిఫైడ్ బైబిల్ నాకు సహాయం చేసింది. మనసులో పూర్ణ దైవీకమైన పరిణతిలోనికి ఎదగడం, స్వభావంలోనూ నీతి మరియు నిజాయితీలో సరైన ఎత్తుకు చేరుకోగలిగి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక, అంటే పరిపూర్ణతలో ఎదగడం ఉంటుంది కనుక నేను ఇంకా చేరుకోలేదు. అయితే దేవునికి స్తుతులు, మార్గంలో ఉన్నాను. ఆమేన్. మీరు చేరుకోలేదు, అయితే తెలుసా, ఎదుగుతున్నారు. ఈరోజు ఎదుగుతున్నారు. నేను నమ్మను మీరు రోజంతా ఇక్కడ కూర్చుని ఎదగరు అంటే. కనుక శుభవార్త ఏమిటంటే, మీరేం కాదో ఆలోచించడం మాని చేస్తున్న అభివృద్ధిని గురించి ఆలోచించండి. ఈరోజు ఎదుగుతున్నాము. హల్లెలూయా. ఇది అద్భుతంగా ఉంది. ఇక్కడికి త్వరగా వచ్చాం, దేవుణ్ణి ఆరాధించాం, మహిమతో నిండిపోయింది. వాక్యాన్ని స్వీకరిస్తున్నాం, మనం ఎదుగుతున్నాం. దేవునికి గర్వంగా ఉంది ఈరోజు ఇక్కడ ఉన్నందుకు. సరైన మార్గంలో మీపై మీరు గర్వపడవచ్చు ఇక్కడ ఉన్నందుకు. అంటే ఆ గర్వంగా కాదు, గొప్పగా అన్నట్లు. అయితే దేవుడు మీ జీవితంలో కావాల్సినంత కార్యం చేసినందున మంచి ఎంపికను చేసుకున్నారని, ఇంకేమైనా చేసి ఉండొచ్చు, ఇక్కడున్నారు. అలాంటప్పుడు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఇక్కడ కూర్చుని ఉదయం చేసిన దేని గురించో ఫీల్ అవుతూ, లేదా నిన్న, లేదా గత వారం, 10 ఏళ్ల క్రితం. పశ్చాత్తాపపు సిటీని వదిలి కొత్త అడ్రస్కి వెళ్లే సమయం ఇది. ఎవరైనా సహాయం పొందుతున్నారా? గాష్, నాకు గుర్తుంది ఎంతగా గిల్ట్తో శ్రమ పడ్డాను. ఘోరమైంది. నిద్ర లేస్తే పడుకునే టైం అయితే బాగుండు, పడుకుంటే ఉదయం అయితే బాగుండు అనుకుని.
ఎందుకంటే అది ఎప్పుడు అక్కడే ఉండేది. పొంచి చెయ్యలేదు, నువ్వు కాదు, చేసుండాల్సింది, చేయకుండా ఉండాల్సింది, నీకింకా బాగా తెలియాలి, దాన్ని మళ్ళీ చేశావు, నువ్వన్నడు మంచిగా ఉండలేవు. ఏమనుకుంటున్నావు ఇతరులకు బోధిస్తూ ఏం చేస్తున్నావని? ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే దెబ్బలు తింటావనుకుంటే నువ్వు ఇది చేస్తూ చూడాలి ఏం జరుగుతుందో. కమాన్, ఎదుగుతున్నాం. అందరూ చెప్పండి, నేను ఎదుగుతున్నాను. ఒకడు మరణించినప్పుడు విడుదలవుతాడు పురుషుల పాపపు శక్తి నుంచి. మనం కానీ క్రీస్తుతో పాటు మరణిస్తే నమ్ముతాం అందరం క్రీస్తుతో పాటు జీవిస్తామని. ఎందుకంటే మనకు తెలుసు క్రీస్తు అభిషేకించబడినవాడు, మృతుల నుంచి లేపబడినవాడే, ఇంకన్నాడు మరణించడు. ఆయన పైన మరణానికి శక్తి లేదు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులు అయితే మరణించరు. మీరు కేవలం ఒక రివాల్వింగ్ ద్వారం నుండి మరొక లోకంలోనికి వెళ్తారు. ఇది పిచ్చి శరీరం ఎంతో శ్రమనిస్తుంది, బూడిదిగా మట్టిగా మారిపోతుంది. మనం నూతనమైన దాన్ని పొందుతాము. గాయపడినవాడు, హార్మోన్స్ అనేవి లేనివారు స్త్రీలు. హల్లెలూయా. పరలోకంలో హాట్ ఫ్లాషెస్ ఉండవు. అవును, ఆమేన్. 10వ వచనం, ఆయన మరణించిన విధానం. ఆయన మరణించినప్పుడు మీరు మరణించారు. యేసు మరణించినప్పుడు నేను మరణించాను. ఆయన పునరుద్ధానుడైనప్పుడు నేను అయ్యాను. ఆయన లేపబడినప్పుడు నేను లేపబడ్డాను. ఇప్పుడు దీన్ని అర్థమయ్యేలా చెప్తాను. నేనిప్పుడు మీతో పంచుకున్నది ఆధ్యాత్మిక నిజం. అది నిరీక్షణ కాదు కనుక బహుశా ఏమో అది ఒక నిజం కనుక అదేదో ఎలా అంటే ఇక్కడ పరలోకంలో పూర్తిగా అది అయిపోయింది, ముందే ముగించబడింది, పూర్తి అయిపోయింది. మీ పేరు అక్కడుంది, మీ గృహం నిర్మించబడుతుంది. ఆమేన్. ఆ మంచి విషయాలన్నీ అంటే మనం ఇక్కడ దాన్ని నడుస్తూ చేస్తూ ఉన్నాం. పాపానికై మరణించాను, క్రీస్తుకై జీవించాను. పాపానికి మరణించి యేసుకై జీవించాను. ఒక్క నిమిషం. క్రీస్తులో ఉన్నవారికి శిక్షా విధి లేదు. ఐఎమ్ సారీ, పశ్చాత్తాపడ్డాను, క్షమించబడ్డాను, నాకు నీతో పని లేదు అపవాది. నేను దేవునితో నా సంబంధంలో అభివృద్ధిని చేస్తూ ముందుకు సాగుతున్నాను. అయితే ఏమవుతుందంటే ప్రజలు ఎక్కడో ఇరుక్కుపోతారు, ఎదగడం మాని. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు యేసు వారు పొందాలనుకున్న ఆనందాన్ని ఎన్నడూ పొందరు. పాపమే ఎరుగనివాడు పాపమైనాడు. ఆయన మన పాపాలన్నీ తీసుకున్నాడు. ఆయన తీసుకుని వెల చెల్లిస్తే మనం దాన్ని ఉంచుకుని వెల చెల్లించక్కర్లేదు. మన జీవితంలోనికి యేసుని రమ్మడానికి ముందు చేసిన పాపాలే కాదు, కానీ ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం చేసే ప్రతి తప్పు కూడా, అన్ని పాపాలు సిలువ మీద సరిచేయబడ్డాయి. పాపమంతా ఓకే. ఇప్పుడు ఇది ఇక్కడ చాలా పెద్ద విషయం. వచనాలు 10-11. ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై చనిపోయిను, ఒక్కమారే చనిపోయిను. కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు, ఆయనతో విడిపోని సహవాసంలో. ఇప్పుడు ఇదిగో ఇక్కడుంది. పాపం మీద విజయాన్ని పొందే మార్గం ఏమిటంటే దేవునితో విడిపోని సహవాసంలో ఉండడం. నియమం క్రింద జీవించడం మానివేసి మీరు చేయాలి అనుకునే మీరు వేసుకున్న ప్రతిదాని లిస్టు చేయలేనివి, లేకుంటే దేవునికి కోపం వస్తుందని లీగల్ విషయాన్ని పక్కన పెట్టి తెలుసుకోండి. యేసు నియమాన్ని ఉంచాడని, దాన్ని నెరవేర్చాడని మీ మనసులో ఆయన నియమాన్ని వ్రాసాడు. ఆయనతో కానీ సహవాసం చేస్తే దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంతగా ఏది మంచో ఏది తప్పో తెలుసుకోగలుగుతారు. దేవునికి ఎంత సన్నిహితంగా ఉంటే అంత బలం ఉంటుంది మంచిని చేయడానికి, తప్పు కాదు అని చెప్పడానికి.
ఉదయాన్నే లేస్తూ నిన్న చేసిన దానికి లేదా ఈరోజు చేస్తానేమో అని చింతిస్తూ లేవను. నిన్న ఏం చేశానో ఈరోజు ఏం చేస్తానో అని కూడా భయపడేదాన్ని. ఇప్పుడు పాపపు భయం అనేదే లేదు. అది నన్ను జయించలేదు. భయం నాపై విజయాన్ని పొందలేదని తెలుసు. యేసు రక్తం ఆశ్చర్యకరమైంది, అద్భుతమైంది. కొన్ని వచనాలను చూపిస్తాను. రక్తం గురించి నా దగ్గర యూజ్ చేయాలనుకునే ఉదాహరణ ఉంది, అయితే ఇంకా రాలేదు. అలా ఆపి ఉంచాను. అటువలే మీరును పాపం ఎక్కడొస్తుంది ఆలోచించే విషయం. అటువల్లనే మీరును పాపం విషయమై మృతులుగా ఎంచుకోండి. మిమ్మల్ని ఎలా ఎంచుకుంటారు? పాపం విషయంలో మృతులుగా ఎంచుకుంటారా, లేక ఇక్కడికి వచ్చినప్పుడు పాపాన్ని పెద్ద సమస్యగా చూస్తారా? థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు తెలుసు అది ఇక లేదని. తెలుసు దానికై నేను మరణించానని. ఎవరో ఒకరోజు అడిగారు, ఒకవేళ శోధించబడితే ఆ శ్రమను దాటుకుని ముందుకెళ్ళడానికి ఏం చేస్తారు? దేవా సహాయం చేయి, సహాయం, హెల్ప్ చేయి దేవా, హెల్ప్ చేయి, ఓ దేవా హెల్ప్ చేయి. ఎవరి తల్లైనా కొట్టాలనిపిస్తుంది, దేవా నువ్వు హెల్ప్ చేయకుంటే సమస్యలో పడతాను. మీ శక్తితో పాపాన్ని ఆపగలరని చెప్పడం లేదు. ఓ 2 విషయాలున్నాయి నేను రోజంతట్లోని బాగా ప్రార్థించేవి. ఒకలా అది నా ఊపిలోని భాగమే. సహాయం చేయదేవా, నిన్ను ప్రేమిస్తున్నాను, హెల్ప్ చేయదేవా. నువ్వంటే ప్రేమ ఏ విధంగానూ ఆధ్యాత్మికంగా అనిపించాలని అనడం లేదు. అయితే నాకు ఐడియా కూడా లేదు ఎన్నిసార్లు చెప్తాను నిన్ను ప్రేమిస్తున్నాను, సహాయం చేయదేవా అని. ఎలా చేయాలో నాకు తెలిసింది అదొక్కటే, దేవుణ్ణి ప్రేమించి సహాయం చేస్తాడని నమ్మడం. నన్ను నేను ఉంచుకోలేను, ఆయన ఉంచుతాడు. దేవునికి నా మనసు తెలుసు, మీ మనసు తెలుసు, సహాయం చేస్తాడు. దేవునికి ముందే తెలిసి మర్చిపోయిన గతంలో మీరు చేసిన విషయాలన్నిటిని గురించి చింతించడం మానండి. ఆయన మన పాపాలను క్షమించినప్పుడు వాటిని తూర్పుకు పడమరకు ఉన్నంత దూరానికి విసిరివేస్తాడు. ఇంకా ఏమిటి, ఎన్నటికీ గుర్తుంచుకోడు. కనుక దేవుడు మర్చిపోయిన వాటిని గురించి ఆయనతో మాట్లాడడం మానివేయండి. మీకు తెలుసా దేవా, నేను టీనేజర్గా ఉన్నప్పుడు ఒకసారి అబోర్షన్ జరిగింది. అది మంచి విషయం కాదు. అయితే అది అప్పుడు గతంలో, ఇది ఇప్పుడు. దేవునితో దాని గురించి మాట్లాడి ఉంటారు. ఆయన క్షమించాడు, ఆయన చూసుకున్నాడు. బహుశా మీరు పరమునకు వెళ్ళినప్పుడు మీరు కలవడానికి ఒక చిన్న పాప ఉంటుందేమో, బాగా సమయాన్ని గడపడానికి. ఆమేన్. తెలుసా, దీన్ని గందరగోళం చేశా, దాన్ని చేశాను, నేను ఇది చేశాను, అది చేశాను. నేను అనడం లేదు మనం చేసిన తప్పులకై మనం బాధపడము అని. కనుక చెప్పడంలో తేడా ఉంది. అవును, నేను ఓ దేవా అలా చేయకుండా ఉంటే బాగుండేది, క్షమించి ఆ పని చేసినందుకు. అది వేరే విషయం. ఆ బరువు కంటే నేను ఘోరమైన మనిషిని, ఆ పని చేశాను, దీని నుంచి బయటపడలేను. దేవుడు ప్రేమించినట్లు ఫీల్ కావడం, లేదా అంతగా దేవుడు యూజ్ చేసుకోవడానో, లేదా మరెవరినో విన్నంతగా మీ ప్రార్థనలు వినడాన్ని. ప్రార్థనలో దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మనం యేసు నామంలో వెళతాం. అలా వెళ్ళినప్పుడు మిగతా ఎవరితోనైనా సరే సమానంగా చేస్తుంది. ధైర్యంగా ప్రార్థించవచ్చును. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడును. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎన్నడూ దేవునితో అనకండి మిమ్మల్ని అర్థం చేసుకోడు అని, ఎందుకంటే యేసు అర్థం చేసుకుంటాడు. ఆయన వచ్చి శరీర రూపంలో నివసించాడు. మీరు ఫీల్ అయ్యే ప్రతిదీ అర్థం చేసుకుంటాడు. శోధించబడ్డం అంటే ఏమిటో తెలుసు. కనుక మనము భయం లేకుండా నమ్మకంగా, ధైర్యంగా, ఎలా భయం లేకుండా నమ్మకంగా, ధైర్యంగా కృప పొందినట్లు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం వద్దకు చేరుదాం. యేసు అర్థం చేసుకుంటాడు, అర్థం అవుతుంది. ఏదన్నా తప్పు చేసినప్పుడు కూడా మీరు ధైర్యంగా, నమ్మకంగా ప్రార్థించి దేవుని సహాయం కొరకు అడగొచ్చు అవసరమున్న సమయంలో. అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఒక్కటి మాత్రం చేస్తాను, అది నా ఒకే ఒక కోరిక, వెనుకున్న వాటిని మరచి ముందున్న పరిపూర్ణత వైపుకు సాగిపోవడమే. ఈరోజు మనం మాట్లాడుకున్న దాని గురించే చెప్పాడు. పౌలు అన్నాడు, నేను ఆ పరిపూర్ణమైన దాన్ని చూస్తున్నాను. ఆధ్యాత్మికంగా క్రీస్తులో ఎవరినో అర్థం చేసుకున్నాను, అదంతా నెరవేర్చాలని ఉంది. దేవుడు ఎలా ఉండాలంటే అలా ఉండాలని ఉంది. అయితే అన్నాడు, ఎటువంటి అభివృద్ధినైనా చేయగలిగే మార్గం వదిలివేయడంతోనే.
వెనుకున్న వాటిని వదిలివేయడంతోనే. 1 యోహాను 2:1. ఈ వచనాన్ని చూసినప్పుడు షాక్ అయ్యాను. ఎన్నో ఏళ్ల క్రితం చూశాను. ఎన్నో వాటి నుంచి వెళ్తుండగా వేటి నుంచి వెళ్ళడానికి ఈరోజు మీకు హెల్ప్ చేస్తున్నాను. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. కనుక నిజమే, పూర్తి బైబిల్ అన్ని నియమాలు మనకు వ్రాయబడి ఉన్నాయి. మనం పాపం చేయకుండా. అవునా? లక్ష్యం అది కాదంటారా? పాపం చేయకుండా. ఎంతమంది గుర్తించారు అది? పాపం చేయాలని అనుకోము. అసలైతే అందరం ఒకే పేజీలో ఉన్నాం. మనకు తెలుసు లక్ష్యం అదే అని. లక్ష్యం ఏమిటంటే క్రీస్తులా ఉండడం, యేసు చేసినట్లుగానే దాన్ని చేయడం. కనుక ఆయన అన్నాడు, ఓకే, అంతా వ్రాయబడి ఉంది మీరు పాపం చేయకుండా ఉండడానికి. ఎవడైన్నో పాపం చేసిన ఎడల మనకు ఉత్తరవాది, మన కోసం మధ్యస్థం చేసేవాడు తండ్రి వద్ద మనకున్నాడు. నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు ప్రతి సంకల్పం, ఆలోచన, క్రియలోను. ఆయనే యేసుక్రీస్తే స్వయంగా మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఎంతో ఉత్సాహపడ్డాను దాన్ని చూసినప్పుడు. మీకంటే కూడా ఆయన చెప్పిన సారాంశం చూడండి. పూర్తి లక్ష్యం పాపం చేయకూడదని. అయితే ఒకవేళ చేస్తే యేసు ముందే వెల చెల్లించేశాడు. మీరు చేయాల్సిందే నిజాయితీగా ఆయన వద్దకెళ్ళి ఒప్పుకుని ఆయనతో చెప్పి క్షమించమని అడిగి ఆ చోట ఎదగడానికి అధ్యయనం చేసేలా సహాయం చేయమంటమే. ఒకవేళ దేవునితో మరింతగా సహవాసం చేసి తక్కువ చింతించడం చేస్తే మీరు చేసే ప్రతి మంచి చెడుని గురించి మీరు ఎదుగుతున్నారు మరింతగా. మీరు దీని గురించి ఆలోచించాలని తెలుసు. నేను రోమా 6:7 చదివాను. ఆ పేజీలోని మాటలను ధరించేంత వరకు అంటే కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టం. ఆ ధార్మికమైన మనసు ఉంటే పౌలు ఇలా అన్నప్పుడు, నేను చేయకూడదు అనుకున్నది చేస్తాను, చేయాలి అనుకున్నది చేయలేను. నిజంగా చేయకూడదు అనుకుంటే అది నిజంగా నేను కాదు చేసేది. తెలిసే ఇదేమైనా అది ఎవరో. నేను ఎలా అంటే, గాష్ మ్యాన్, నా టేబుల్ కొని మీకు కావాలి. అంటే నేను దాన్ని చదివాను, మళ్ళీ చదివాను. అప్పుడు చివరికి నాకు అర్థమైంది, నా పాపాలకు వెల చెల్లించబడింది. దేవునికి తెలిసి ఏం పొందుతాడో నన్ను సంబంధంలోనికి పిలిచినప్పుడు. నన్ను బాగు చేశాడు, నీతిగా ఉన్నాను. అయితే దేవునితో నీతిగా నిలబడగలం, ప్రతిదీ చేయను. అసలు దేవుడు ఎలా ఆశించగలడు మనం మంచిని చేయాలని ఆయన కానీ మనకు ఎలాంటి నీతిని ఇవ్వకుంటే? కనుక మీరు తప్పంతటి నుంచి విడుదలయ్యారు. తప్పుకి బదులుగా ఆయన నీతిని ఇచ్చాడు. మీరు క్రీస్తులో దేవుని నీతి అయి ఉన్నారు. అది మీ యొక్క నీతి కాదు, కానీ అది దేవుని యొక్క నీతి మీకు ఉంది. ఎక్కడా? క్రీస్తులో. అటుగా వెళ్తుంటాం, దాని వైపుగా కదిలి వెళ్తాం. చూడండి, ఎదగడం గురించి నాకు ఉత్సాహం. ప్రతిరోజు ఎదుగుతున్నాను, ప్రతిరోజు మారుతున్నాను. దేవుడు మనం వెళ్తుంటే ధైర్యాన్ని ఇస్తాడు. కమాన్ కమాన్, మీరు తప్పక చేస్తారు. కమాన్ కమాన్, మన ముందు గొప్ప సాక్ష్యపు మేఘం వెళ్ళింది. వాళ్ళు ధైర్యాన్ని ఇస్తున్నారు. కమాన్ కమాన్. పందెం కాస్తాను. దూతలు ఈ రోజు హూట్ పార్టీని చేసుకుంటున్నాయి ఈ మీటింగ్ చూసి. అవును, హల్లెలూయా. వాళ్ళకు బోధించి పాప నుంచి విడుదలయ్యారని, ఆ గిల్ట్ ని జయించేలా చెయ్యి అభివృద్ధి చెందగలిగేలా. హల్లెలూయా. సహోదరులు నిందించే వాడిని బయటికి తోసి వేశారు. మేకపిల్ల రక్తంతో మనం అతన్ని జయించాము. మనం సాక్ష్యం చెప్పే వాక్యంతోనూ, దేవుని వాక్యాన్ని పైకి గట్టిగా ఎలా చెప్పాలో తెలుసుకోవాలి. ఒకవేళ ఈ సిల్లీ ఫీలింగ్స్ని జయించాలనుకుంటే మీరు ఇలా అనాలి. గిల్ట్తో కానీ సమస్య ఉంటే ఇంకెప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే చాలా సమయం పట్టదు. అయితే శుభవార్త ఏమిటంటే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దాంతో వెళ్ళనివ్వడు. ఎలా అంటే ఇలా అన్నప్పుడు, ఓ ఐఎమ్ సారీ దేవా, ఓ మై గాష్. అప్పుడు అపాది ఎలా అంటాడు, నువ్వా మీటింగ్లో ఎలా కూర్చోగలవు? కమాన్, అది ఇలా పనిచేస్తుంది. నువ్వు అసలు ఆ మీటింగ్లో ఎలా కూర్చోగలవు? నువ్వు బిల్డింగ్ నుంచి బయటికే రాలేవు. నువ్వు అసలు ఎన్నటికీ మారవు.
కమాన్, ఇది నిజమేనా? ఇలానే ఉండదా చెప్పండి. నువ్వు అసలు ఎన్నటికీ మారవు. అప్పుడే మీరు గుర్తుంచుకోవాలి మామా జాయ్స్ ఏం చెప్పిందో. మీరు ఇలా అనాలని ఊపిరి తీసుకుంటూనే అపవాది నోర్ ముయ్, నేను ఎదుగుతున్నాను. ఓకే, మనం ఇది చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. హెబ్రీ 9:12. హెబ్రీలోని 2 వచనాలు. హెబ్రీ 9:12. ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో పరిపూర్ణమైనది అయినా కొంచెంగా కాదు. కొంతమందికే కాదు, అయితే పూర్తిగా. తెలుసా ఏమిటో? ఆదాము హవ్వ తోటలో ఉన్నప్పుడు పాపం చేయడానికి ముందు నగ్నంగా సిగ్గుపడకుండా ఉన్నారు. పాపం చేసినప్పుడు ముందుగా వాళ్ళు చేయడానికి ట్రై చేసింది తామని కప్పుకోవడం. అప్పుడు కూడా దేవుడు ఒక జంతువుని చంపి రక్తాన్ని చిందించి దాని తోల్ని వారికి బట్టలుగా కప్పాడు. రక్తం ఎల్లప్పుడూ మరణాన్ని కప్పడానికి రావాలి, ఎందుకంటే జీవం రక్తంలోనే ఉంది. మరణాన్ని జయించేది కేవలం జీవమే, అంధకారాన్ని జయించేది వెలుగే. ఫాస్ట్గా వెళ్తున్నాను తెలుసా, అంతా అర్థం కాకుంటే పర్వాలేదు, కొంచెం అర్థమైనా అవుతుంది. కావాలంటే సీడీని తీసుకుని వినండి బుర్రలోకి ఎక్కేంత వరకు. అందుకనే మనకు రక్తం కావాల్సి వచ్చింది. దేవుడు పాత నిబంధనలో ఒక క్రమంతో ఆరంభించాడు, అయితే అది పాపాన్ని కప్పింది, తీసివేయలేదు. అంటే దుప్పటి క్రిందకు తోసివేయడం. ఒకసారి సడన్గా కుప్పలా తయారైతే అందరికీ తెలుస్తుంది ఏదో తప్పు ఉందని. కప్పబడింది, తీసివేయబడలేదు. అయితే యేసు రక్తం కడుగుతుంది, యేసు రక్తం శుభ్రపరుస్తుంది. అంత మాత్రమే కాదు, యేసు రక్తం ప్రతి మరకను తీసివేస్తుంది. ఓ, ఉత్సాహంగా ఉండి నిల్చోలేకపోతున్నాను. మీరు చూస్తే దేవుడు మన కోసం యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడో దాన్ని రహస్యంగా ఎలా ఉంచగలరు? యేసు మరణించింది మనకు ఒక మతం ఉండాలని కాదు, ఆధ్యాత్మిక బిల్డింగ్ దగ్గరకు వారానికి ఒకసారి ట్రిప్ వేసి మన 45 నిమిషాల సమయాన్ని ఇచ్చి తర్వాత వారం అంతా అపవాదులా జీవించడానికి కాదు. అన్నాడు, మీకు నూతన జీవితాన్ని ఇస్తాను, పునరుద్ధానపు జీవితాన్ని, నాతో సన్నిహిత సంబంధాన్ని ఇస్తాను. మీరు ఇతర విశ్వాసాలతో కలిసి వారానికి వీలైనన్ని సార్లు వాక్యంలో ఎదగగలిగి లోకంలోనికి తిరిగి వెళ్ళి అంధకారంలో వెలుగై ప్రకాశించే వెలుగులా ఉండేలా. అప్పుడు ఈ లోపల మీ ప్రయాణాన్ని ఆనందించగలరు. హెబ్రీ 10. నాకు ఇది ఇష్టం. 12వ వచనం. ఈయన అయితే క్రీస్తు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, క్రీస్తు రక్తము పరిశుద్ధ స్థలంలో ఉంది ఇప్పుడు మన కోసం కార్యం చేస్తూ. ఆయన కూర్చున్నాడు, మన ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలముల్లో ఆయన కూర్చుని ఉన్నాడు. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. యేసు హల్లెలూయా, సహాయం చెయ్యి. 13వ వచనం. తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు. మనం ఈరోజు ఎక్కడున్నాం? యేసుక్రీస్తులో పరిశుద్ధ స్థలముల్లో కూర్చుని ఉన్నాం. దేవునిలో విశ్రాంతి పొందుతూ మన శత్రువులను మన పాదాల క్రింద పాదపీఠంగా చేయడానికి ఆయన కోసం నిరీక్షిస్తూ మనం దేవుడు సరిచేయలేనంత ఏ తప్పుని చేయలేదు. ఒకవేళ ఆయనలో మన నమ్మకాన్ని ఉంచితే దాన్ని స్పష్టంగా చెప్తాను. దేవుడు సరిచేయలేనంత తప్పు ఏది మీరు చేయలేదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఆలస్యం ఏమాత్రం కాలేదు, ఎక్కువ తప్పేమీ చేయలేదు. మీరు దేవుడు సరిచేయలేనంత తప్పేమీ చేయలేదు. మీరు ఆయనలో నమ్మకంగా ఉంచితే ఈరోజు కొన్ని బోధనలను
ఆఫర్ చేస్తున్నాం. అది చాలా ముఖ్యం. దేవుని వాక్యపు ముఖ్యత్వాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని వినడం, చదవడం ప్రతిరోజు క్రమంగా. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.